బ్రేకింగ్ న్యూస్. గుంటూరులో చార్టెడ్ అకౌంటెంట్ దాము సుబ్రహ్మణ్యం ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అరండల్పేట 17/2లోని తేజ కాంప్లెక్స్ లో ఉన్న ఆయన నివాసంలో 2 రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. సుమారు 6 బ్యాంకుల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు సమాచారం. భారీగా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో గత నెల రోజులుగా సుబ్రహ్మణ్యంపై ఐటీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి 6, హైదరాబాద్ నుంచి 17 మంది, సెంట్రల్ నుంచి 2 ఐఆర్ఎస్ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. హార్డ్ డిస్కులు, ఫైల్స్ ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఓ బడా కంపెనీ యజమానికి సుబ్రహ్మణ్యం బినామీగా వ్యవహరించినట్లు వచ్చిన సమాచారం పైన అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ యజమానిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. భారీ బందోబస్తు మధ్య ఐటీ అధికారుల విచారణ గోప్యంగా కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రమోద్, గత 2 రోజులుగా గుంటూరులోని చార్టెడ్ అకౌంటెంట్ అయినటువంటి దామ సుబ్రహ్మణ్యం ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సోదాల్లో ఏమైనా ప్రూఫ్లు ఏమైనా లభించాయా? అధికారులకి అప్డేట్స్ ఏంటి ప్రమోద్? దేవి, గుంటూరులో ఐటీ అధికారుల సోదాలు కూడా కలకలం రేపుతా ఉంది. ఏదైతే చార్టెడ్ అకౌంటెంట్ దామ సుబ్రహ్మణ్యం ఇంట్లో ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికీ కూడా సోదాలు కొనసాగుతా ఉన్నాయి. అరండాల్పేట 17/2 తేజ కాంప్లెక్స్ లోని అతని నివాసంలో ప్రస్తుతం అయితే అక్కడ విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఐటీ అధికారులే ప్రస్తుతం అయితే ఆయన విచారిస్తా ఉన్నారు. సుమారు 6 బ్యాంకుల నుంచి కూడా దాదాపు కోట్ల రూపాయలకు లావాదేవీ జరిగినట్లుగా కూడా ఇటు ఐటీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలతో బ్యాంకులకు కుచ్చుతోపి పెట్టినట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. విజయవాడకి సంబంధించిన ఏఆర్ పోలీస్ బందోబస్తుతో ఐటీ బృందం అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతా ఉంది. అయితే సుబ్రహ్మణ్యంపై గత నెల రోజులుగా కూడా ఐటీ అధికారులు నిఘా పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు విజయవాడ నుంచి 6, హైదరాబాద్ నుంచి 17 మంది, సెంట్రల్ నుంచి మరో 2 కూడా ఐఆర్ఎస్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఒక్కసారిగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన ఆఫీస్ లో ఉన్నటువంటి ఫైల్స్ కూడా పరిశీలిస్తా ఉన్నారు. అలాగే ఆయన కంప్యూటర్స్ కావచ్చు, అలాగే సెల్ ఫోన్ సంబంధించినటువంటి డేటా ఆధారంగా కూడా పోలీసులు అయితే ఇప్పుడు మొత్తం విచారణ చేస్తా ఉన్నారు. అలాగే కొద్దిసేపటి క్రితమే గుంటూరులో ఉన్నటువంటి ఆయన ఇంటి నుంచి కూడా వేరే బ్రాంచ్, గుంటూరులో దాము సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి బ్రాంచ్లు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాము సుబ్రహ్మణ్యానికి కూడా కొన్ని బ్రాంచీలకి తీసుకెళ్లినట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఐటీలకు సంబంధించినటువంటి సోదాలు కూడా మరికొన్ని రోజులు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి భారీ మొత్తంలో డబ్బులు కట్టకుండా ఐటీ ఎగ్గొట్టి ఆ ఐటీని కూడా తప్పు రాతలు రాసి కూడా ఇట్లాంటి సృష్టించినటువంటి దాముపై కూడా ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైతే ఆ బడా కంపెనీకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చాలని చెప్పేసి ఒక ఐటీ సంబంధించినటువంటి లెక్కల్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఐటీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ హైదరాబాద్ కంపెనీ పేరు కూడా చాలా గోప్యంగా ఉంచుతా ఉన్నారు. ఎందుకంటే ఆ ఐటీ అధికారులు దాని కంపెనీకి సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఐటీ సంబంధించినటువంటి కంపెనీల్లో
అనేక అవకతవకలు జరిగాయంటూ కూడా అక్కడ కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం 3 బృందాలు, ఒక ఐటీ శాఖ, అలాగే సిబిఐ, అలాగే ఐఆర్ఎస్ కి సంబంధించినటువంటి అధికారులు ఒక కమిటీగా ఏర్పడి అక్కడ కంపెనీలో జరిగినటువంటి అక్రమాలపై కూడా బయట పెట్టేందుకు పోలీసులు అయితే సిద్ధమయ్యారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క రైట్స్ కూడా మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ జరిగినటువంటి 200 కోట్ల అక్రమాల్లో కూడా ఎంత మేరకు ఈ యొక్క ఏదైతే చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నటువంటి దాము సుబ్రహ్మణ్యం తప్పుడు లెక్కలు అందించారనే దానిపై కూడా ఆ ఫైల్స్ లో పోలీసులు అయితే విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు ఎలాంటి సమాచారం అయితే మీడియాకి కూడా అందించడం లేదు. కేవలం గోప్యంగానే ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క సోదాలు నిర్వహించి పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడతారా, లేదంటే నేరుగా ఇటు హైదరాబాద్ తీసుకువెళ్ళి ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారా అనే దానిపై కూడా ఉత్కంఠంగా ఉంది. Right, Pramod. Thanks for the updates.